వాడొస్తే జీవితం మారిపోద్ది, వీడొస్తే జీవితం మారిపోతుందంటూ మనకి మనం బానిసత్వం చేయడం తప్పించి సూటిగా మాట్లాడి స్పష్టంగా ప్రశ్నించుకునేటువంటి గుణం చచ్చిపోయింది. మావాడు ఏదో పని చేసినా కరెక్టే, ఎదుటివాడు ఏ పని చేయకపోయినా ఏదోనే అంటాం మేము అనేటువంటి రూట్లో మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం వలన మన మీద పడే భారాల్ని మనమే పట్టించుకోవట్లేదు. లైట్ తీసుకున్నటువంటి మన వ్యవహారాల్లో అనేక ధరలు, అందులో పెట్రోల్ డీజిల్ ధరలకు చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో పెట్రోలు లీటర్ 35 రూపాయలు. బాగా గుర్తు, టీవీఎస్లో మా బాబాయ్ టీవీఎస్ వేసుకొస్తే అది వేసుకుని వెళ్ళి పోయించుకొచ్చేవాడిని అనమాట, ఫుల్గా తిరిగేసేవాడిని. తర్వాత 2014కి అది 73 రూపాయలు అయింది, అంటే 107% పెరిగింది. అదే తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 87 రూపాయల నుంచి 95 రూపాయల దాకా ఉంది. అంటే 95కి వెళ్ళి మళ్ళీ 87కి వెనక్కి వచ్చింది 2014 ఎన్నికల టైంకి. అది ఇప్పుడు వచ్చేటప్పటికి 95 దగ్గర ఉంది. అంటే 95 రూపాయలు అంటే ఎక్కడ, ఢిల్లీ లాంటి చోట్ల. మన దగ్గర అయితే 110 అట్లాగా ఉన్నాయి. ఢిల్లీ రేటు ప్రామాణికం, ఎందుకంటే అక్కడ ఈ మనకు మళ్ళీ స్పెషల్ భారాలు లేవు కాబట్టి. అట్లాగే డీజిల్ అప్పట్లో 2004లో 24 రూపాయలు ఉంటే 2014 నాటికి 55 రూపాయలకి చేరింది, అంటే 129%. ఇప్పుడు 88 రూపాయలు ఉంది అక్కడ ఢిల్లీలో. ఆ లెక్కను చూస్తే పెట్రోల్ 30% పెరిగింది మా హయాంలో, అలాగే డీజిల్ 60% పెరిగింది మా హయాంలో అని బీజేపీ వాళ్ళు చెప్తారు. అప్పుడు కాంగ్రెస్ టైంలో 107%, 129% పెరిగిందని. ఇక్కడ ఈ శాతాలు కంపేర్ చేస్తున్నారు, కానీ భారాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే చివరికి జనం ఆల్టర్నేటివ్ లేదు. ఇవాళ ధరల పెరుగుదల గురించి మాట్లాడితే వాళ్ళని చెండాడేసి వాళ్ళని బూతులు తిట్టాడు, ఏరా నీకు ధరలు, నీకు జీతం పెరగలేదా, నీ ఇది పెరగలేదా అని చెప్తున్నారు. కానీ నిజం, జీతం పెరిగి ఉండొచ్చును, కానీ ఈ పెట్రోల్ డీజిలు లేకపోతే ఇతర నిత్యావసర వస్తువులు, గ్యాసు ఇవి పెరిగినంత స్థాయిలో జీతాలు పెరుగుంటాయి. ఒక సెక్షన్, ఒక 15-20% మందికి దాన్ని ఎఫర్ట్ చేయగలిగిన స్థాయిలో పెరుగు. అప్పుడు కూడా ఏమైంది, ఈ పెరిగిన శాలరీ అంతా దానికే ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి. పెరిగిన శాలరీ అంతా ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా మిగుల్చుకునేది ఎప్పుడు అనేటువంటిది, అది మధ్యతరగతి అల్లాడుతున్నారు. బట్ వాళ్ళ గురించి చర్చించే పరిస్థితుల్లో లోకం లేదు.